స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు భగవద్గీత ధ్యాన యోగం అని, సాంఖ్యయోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం అనేది ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరత, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మన కాలసర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పనైనా చేయగలిగితే ఇవర్ సూపర్. అసలు మనకు రిటర్న్ అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందండి హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. అయితే ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం. కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీన రాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్‌కి ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్‌కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు. దానికి ప్రాక్టీస్ అవసరం లేదు. బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుందనమాట. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్స్టాపబుల్ ముక్త అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశిలో ఒక యుగ పురుషుడు పుట్టారండి, శ్రీరామచంద్రమూర్తి. యుగ అరే యుగ వా! యుగ పురుషు అనలేము, అది ఏమో సహస్ర యుగ పురుషుడు అని మనం చెప్పుకోవచ్చేమో. అంటే వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు యుగ యుగాలు ఉంటాయండి కొంతమందికి. అలానే కర్కాటక రాశిలో శ్రీరామచంద్రమూర్తి పుట్టారు. మనం రామాయణం చూసుకున్న ఆయన యొక్క గుణగణాలను చూసుకున్నా కానీ మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇందులో ఈ కర్కాటక రాశిలో ఖచ్చితంగా అలానే ఉంటాయండి. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు మనం చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతే వీళ్ళకి ఇందులో ఉంటుంది. 2 పేరు బలం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలంతా కూడా టోటల్‌గా హెచ్ మీద వచ్చినా, డి మీద వచ్చినా వీళ్ళు కర్కాటక రాశి అని గమనించుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయండి. బై డిఫాల్ట్ వాళ్ళకి ఫస్ట్ కరుణ. కరుణ అంటే కంపాషనేట్. ఎవరన్నా బాధలో ఉంటే ఏదైనా చేద్దామనే టక్కన వీళ్ళకి ఫీలింగ్ వస్తుందండి. దయాగుణం. దయాగుణం. అంటే వీళ్ళకి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. అయ్యో నాకంటే తక్కువ ఉన్నారే, ఏదో ఇబ్బందిలో ఉన్నారే, ఏదన్నా చేద్దామని నాకు ఫీలింగ్ వస్తుంది, వెంటనే వచ్చేస్తుంది వీళ్ళకి. కానీ కరుణ, కంపాషనేట్, ఇమ్మీడియట్‌గా మాయిశ్చరైజర్ అంటే సింపతికి కనెక్ట్ అయిపోతారు అనమాట వీళ్ళు. మెల్ట్ అయిపోతారు. రెండోది రక్షణ. వీళ్ళు రక్షించే గుణం ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని ఒక సింపథెటిక్ ఫీలింగ్ వస్తుంది. దాంతో టూ మచ్ ఎమోషనల్ అయిపోయి వీళ్ళని కాపాడదాము అని ముందుకెళ్ళిపోయే ఒక లక్షణం వీళ్ళకి ఒకటి ఉంటుందండి. అంటే ఒక మదర్లీ నేచర్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని పుష్యమి నక్షత్రాన్ని మన ఆవు పొదుగుతో పోలుస్తారు. ఇందులో ఎక్కువగా ఉండే నక్షత్రం పుష్యమి నక్షత్రం అనమాట. సో గురు పుష్య యోగము, రకరకాల పుష్యమి నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం అనమాట. ఈ యొక్క ఆవు పొదుగుతో ఈ నక్షత్రాన్ని పోలుస్తూ ఉంటారు. జనరల్గా వీళ్ళకి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎక్కువ ఉంటారు, హోమ్లీ నేచర్ ఎక్కువ ఉంటూ ఉంటారు అనమాట. పుష్యమి నక్షత్రం అనగానే నేను ఒక క్లయింట్ అడిగి మీరు కిచెన్లో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారంటే ఆహాహా నవ్వుతూ ఉన్నారనమాట. నవ్వేసి అవునండి నా ఫుడ్ నేనే వండుకుంటానండి, అప్పుడప్పుడు మూడ్ బాగలేనప్పుడు వెళ్ళిపోయి చేస్తూ ఉంటానండి అని చెప్పేసి ఇలా హోమ్లీ ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. రెండోది భావోద్వేగం. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతుంటారు. ఏది సెన్సిటివ్ అయితే ఇమ్మీడియేట్‌గా అప్సెట్ అయిపోతుంటారు. అంతేకాకుండా గాంభీర్యంగా కూడా ఉంటారు. గాంభీర్యంగా కూడా మెయింటైన్ ద డిగ్నిటీ. సో ఇలాంటి సహజంగా ఉన్న వీళ్ళ బై నేచరే అది. మనం ఏం చేయనవసరం లేదు. అయితే వీళ్ళని మిస్‌యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది. ఈ యొక్క దీన్ని కొన్నిసార్లు చేసి వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మళ్ళీ వెనక్కెళ్ళిపోతూ ఉంటారు లైఫ్‌లో. ఇదేంటి నేను ఎంత చేసినా నాకు గుర్తింపు లేదు అన్నట్లుండే ఒక విరక్తి భావం కూడా వస్తుంది. అందుకని వీళ్ళకి భగవద్గీత చదువుకుంటే ఈ భగవద్గీతలో వీళ్ళకి 12వ అధ్యాయం భక్తి యోగం అంటారు. నాకు పర్సనల్‌గా బాగా నచ్చింది. నాకు భగవద్గీత చదివేటప్పుడు నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏంట్రా బాబు అనుకునేవాడిని. ఎక్కడో ఒకసారి చూద్దాం, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో భక్తి అధ్యాయంలో ఫస్ట్ ఒక శ్లోకం బాగా కనెక్ట్ అయిందండి నాకు. అప్పటి టేస్ట్ తెలిసింది, ఓకే ఇందులో ఎంత ఉందా. ఆ తర్వాత చాలా టెక్నికల్ మీనింగ్స్ చాలా ఉంటాయండి. అంటే భగవద్గీత మనకున్న ఐక్యూని బట్టి, కాన్షియస్నెస్ని బట్టి లోవర్ ఏమీ తెలవని వాళ్ళ దగ్గర నుంచి హైలీ ఇంటలెక్చువల్ మునులు, మహర్షులు, గొప్ప గొప్ప వేదాలు తెలిసిన వాళ్ళకి కూడా ఇందులో సూత్రాలు ఉన్నాయన్నమాట. అంత కాంప్లికేటెడ్. ఎవరెవరికి ఏదేది కావాలో అదేది అందిస్తుంది. నాకు కొన్ని అసలు అర్థమయ్యేది కాదు అప్పట్లో. త్రిగుణాలంటే ఏంటి, అదేంటి, ఇదేంటి అసలు మనకు అర్థమే కాదు. అది అసలు కామన్ మ్యాన్ లాంగ్వేజ్ కాదు కదండి. అర్థం చేసుకుంటే చాలా టైం పట్టింది. దాని తర్వాత గురువుల దగ్గర తెలుసుకోవాలి, రకరకాల బుక్కులు చదివి భగవద్గీత ఎలా చదివితే మనకు అర్థం కాదు. దీని సరౌండింగ్ చాలా బుక్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ చదువుకుంటే ఆ ఫిలాసఫీని అర్థం చేసుకుంటే వీ అండర్స్టాండ్ ఎవ్రీ టైం మనం చదువుతూ ఉండే కొన్ని అర్థమవుతూ ఉంటాయి అనమాట. బిగినింగ్లో ఏం అర్థం కాదు, నాకు మొదట్లో ఏం అర్థమయ్యేదే కాదు. మరి నా లాజిక్ ఏంటంటే కోర్టులో దీని మీద చేయబట్టి భగవద్గీత ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నారు, ఇందులో ఏముంది తెలుసుకుందామని నాకు ఫీలింగ్. అది చదివితే అర్థమయ్యేది కాదు. అందులో 1965లో వెరీ ఓల్డెస్ట్ కన్నడ తెలుగు బుక్ ఉండేది, ఆ లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు. సాంస్క్రిట్ కొంచెం అర్థమవుతుంది, తెలుగు అసలు అర్థమయ్యేది కాదు. అంత కాంప్లికేటెడ్ తెలుగు ఉంటుంది, వెరీ టఫెస్ట్ తెలుగు ఉంటుంది. సో మరి టోటల్గా నాకు బాగా ఫస్ట్ అర్థమైన చాప్టర్ ఏంటంటే భక్తి యోగం. అందులో శ్లోకాలు కూడా 20 ఏమో ఉంటాయి. అందులో కొన్ని శ్లోకాలు చాలా సింపుల్గా ఉంటాయి. అది నాకు బాగా అర్థమైంది అనమాట. అందుకని వీళ్ళకి ఆ భక్తి యోగంలో 13వ శ్లోకం అంటే ఇది 12వ అధ్యాయం 13వ శ్లోకం, 12, 13 అనుకోవచ్చు.
12వ అధ్యాయం 13వ శ్లోకం. ఇది శ్లోకం ముందు చెప్తాను. దాని మీనింగ్ మనం చెప్తాను. ఇందులో శ్లోకం ఏంటంటే అద్వేష సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖి క్షమీ. ఇది శ్లోకం. ఇందులో సింపుల్ వర్డ్స్ అండి. అద్వేష సర్వభూతానాం అంటే ఎవరిని హేట్ చేయొద్దు, ద్వేషించొద్దు. వీళ్ళు సహజంగా ఎవరిని ద్వేషించరు. బై డిఫాల్ట్ వీళ్ళు భగవద్గీతలో పుట్టారనుకోనట్టు అంటే అదే మనకి ఏం చెప్తారంటే భగవద్గీతలో సూత్రం అని చెప్తారనమాట. అన్ని జీవరాశుల్లో ఉన్న ఒక మాలలో ఉన్న దారంలాగా అందరిలో నేను ఉంటానని చెప్తూ ఉంటారు కదండి. ఎందుకంటే వాళ్ళకు డివైన్ క్వాలిటీస్ ఉంటాయి, మనం గుర్తుంచుకోవాలి. మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ మనం వదిలేస్తాం అనమాట. వీళ్ళు ఆల్రెడీ డివైన్ క్వాలిటీస్ ఉన్నారు. అదే భగవద్గీతలో చెప్తుంది. ఈ శ్లోకం ఈజ్ అప్లై టు. అందులో వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు రక్షణ కరుణ భావోద్వేగం గాంభీర్యం అని సహజంగా ఉంది. అందుకని చెప్పేసి అద్వేష సర్వభూతానం, ఎవరిని వీళ్ళు ద్వేషించరు. భగవద్గీతలో అదే చెప్తా ఉంటారు, వీళ్ళు ఎవరిని ద్వేషించొద్దు. మైత్ర కరుణ ఏవచ, ఫ్రెండ్లీనెస్గా ఉండు, తర్వాత కరుణను చూపించు. బికాజ్ వాళ్ళు అదే చేస్తారు కాబట్టి యూ బై డూయింగ్ దట్ యూ విల్ షైన్ ఇట్. నెక్స్ట్ ఏం చెప్తే నిర్మమో నిరహంకార, నాకు అహంకారం అనొద్దు, ఇది కావాలి అని చెప్పేసి నాది అన్న ఫీలింగ్ కూడా ఏమొద్దు. సమంగా ఉండే, ఎక్కడ సుఖ దుఃఖాలు సమంగా ఉండేసి క్షమాభావం కలిగి ఉండేసి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేస్తే వీళ్ళకి గొప్ప వ్యక్తులు అయిపోతారు. ఓకే, అది మనకి ఏం చెప్తారు, సుఖంగా ఉంటారు. మనం ఈ 2 మాటలే అనుకున్నాం అనమాట. ముక్తి. ఓకే, వీళ్ళకి చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు మనం చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళకి చాలా సింపుల్ శ్లోకం, పవర్ఫుల్ శ్లోకం. అద్వేష సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. సో ఇది ఫాలో అయిపోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.